ఈరోజు మేము గోకర్ణలో ఉన్నాం. మొదటగా గోకర్ణలోని మహాబలేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్లో మనకి సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే అలౌ చేస్తారు. జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు అవి ఉండడానికి లేదు. లుంగీ మీద మాత్రమే వెళ్ళాలి. ఈ మహాబలేశ్వర స్వామి టెంపుల్ తర్వాత గణపతి దేవ టెంపుల్ పక్కనే ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక హాస్టల్ తీసుకున్నాం. అంటే ఒకళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు గోకర్ణలో హాస్టల్స్ బెటర్గా ఉంటాయి. ఎక్కువ మంది ఉన్నప్పుడు రూమ్స్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ వచ్చేసి మేమున్న హాస్టల్కి దగ్గరలో. హాస్టల్ పర్ హెడ్ వచ్చేసి దాదాపు 500 వరకు పడింది. కానీ వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి కుడ్లే బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో వన్స్ హాస్టల్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము కుడ్లే బీచ్కి వెళ్ళాం. గోకర్ణ చేరుకోవడానికి ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా షాలిమార్ టు వాస్కోడిగామా ట్రైనే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది మడ్గావ్ చేరుకున్న తర్వాత అక్కడ దిగేసిన తర్వాత మడ్గావ్ టు కార్వార్ టు బెంగళూరు పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది తీసుకొని మనం గోకర్ణ, నెక్స్ట్ వచ్చేసి హొన్నావర్, నెక్స్ట్ మురుదేశ్వర్, నెక్స్ట్ ఉడిపి, ఇవన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. గోకర్ణలో మొదటి రోజు మేము మహాబలేశ్వర టెంపుల్, తర్వాత గోకర్ణ మెయిన్ బీచ్, నెక్స్ట్ కుడ్లే బీచ్ ఇటు వరకు ప్లాన్ చేసుకున్నాం. గోకర్ణ అనేది చాలా చిన్న టౌను. అదంతా ఇరుకైన రోడ్లు ప్లస్ పాతకాలం నాటి కన్స్ట్రక్షన్స్ అట్లా ఉంటాయి. బట్ కానీ అద్భుతమైన ప్రకృతి ఉంటుంది ఇక్కడ. బీచెస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇండియాలోనే నెంబర్ 1 బీచెస్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది కుడ్లే బీచ్. గోకర్ణ బీచెస్ ఎందుకని ఫేమస్ అంటే వీటికి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవైపు అడవి లాంటి వాతావరణము, ప్రకృతి అడవి లాంటి వాతావరణము, ఇంకొక వైపు సముద్రము, ఆకాశము అన్నీ కలగలిపినట్లు ఉంటుంది. సో పర్యాటకులు తప్ప ఎక్స్ట్రా డిస్టర్బెన్స్, రవాణా డిస్టర్బెన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. నాకైతే పర్సనల్లీ గోకర్ణ ట్రిప్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దైవశక్తి, ప్రకృతి శక్తి రెండు కలగలిపినట్లు ఉంటాయి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే నెక్స్ట్ వీడియోలో వచ్చే ఓం బీచ్ ఉంటుంది. అసలు అదే ది బెస్ట్ బీచ్. అసలు ఇంత నీట్గా, ఇంత ఒక వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్. ఇంకా గోకర్ణకి సంబంధించి మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరైనా తెలుగు వాళ్ళు గోకర్ణ రావాలనుకున్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది అసలు ఏమి ఉండదు. జస్ట్ లైట్గా హిందీ వచ్చినా కానీ మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉండడానికి మంచి హాస్టల్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. ప్లస్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆటో 200-250 ఉంటుంది. ప్లస్ ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇంకా మిగతాయన్నీ నార్మల్గానే ఉంటాయి. మేము ఈ కుడ్లే బీచ్కి ఈవినింగ్ టైంలో వచ్చాము. చాలామందే ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు. బట్ విజువల్స్ కానీ ఆ పీస్నెస్ కానీ ఎక్సలెంట్గా ఉంది. బట్ కాకపోతే టీ కాస్ట్ 30 రూపీస్ ఉంది. దెన్ రూమ్కి వచ్చేసాము హాస్టల్కి. ఇది హాస్టల్ బయట వ్యూ. హాస్టల్ నేమ్ వచ్చేసి హాస్టల్ లైఫ్. ఇక్కడ నుంచి చూడండి ఎంత వ్యూ అద్భుతంగా ఉందో. సో బయటకు వచ్చి సరదాగా అలా తిరగడానికి కానీ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మేమున్న హాస్టల్కి రైట్ సైడ్ వచ్చేసి కుడ్లే బీచ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్. ఇది మనం టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గోకర్ణ మెయిన్ బీచ్. సాయంత్రం ఒక హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్లో ఇలా పాతకాలం నాటి రూపాయి, 2 రూపాయల బిల్లలు అట్లా పైసలు అనేవి బాగా అతికించి పెట్టారు. భలే ఉంది అది చూడడానికి.